నమస్తే, వెల్కమ్ టు జనహిత టీవీ. మనం ప్రతిరోజు దేవాలయాలకు వెళ్తుంటాం. ప్రత్యేకమైనటువంటి విశేషాలు కూడా ఉంటాయి, ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఉత్సవాలకు ఈ ప్రత్యేకమైనటువంటి సేవలకు వీటికి ఉన్నటువంటి తేడా ఏమిటో ఒకసారి మనం మనోహర్ రెడ్డి గారితో అడిగి తెలుసుకుందాం. వారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, దేవాలయాల్లో ప్రముఖంగా మనకు కనిపించేటివి విశేష పూజలని చేస్తూ ఉంటారు, అట్లాగే ఉత్సవాలని కూడా చేస్తుంటారు. మరి ఈ ఉత్సవాలకి విశేష పూజలకి ఏమైనా తేడా ఉంటుందా, లేక అన్నీ ఒకే తీరుగానే ఉంటాయా? ఎందుకు ఇలా నిర్వహిస్తుంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. దేవాలయం అంటేనే ఆగమశాస్త్ర నిలయాలు వాటిని. కాబట్టి ఆగమశాస్త్రం అంటేనే దేవాలయ నిర్మాణంతో పాటు దేవాలయాల్లో జరిగేటటువంటి పూజా విధానాలు, కైంకర్యాలు, తర్వాత ఉత్సవాలు, విశేష పూజలు, తర్వాత వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, ఇట్లా రకరకాల పూజలు విధానాలు ఉంటాయి, నడుస్తుంటాయి. దాంట్లో కూడాను మళ్ళీ వైష్ణవాలయాల్లో జరిగేటటువంటి పూజా విధానాలు వేరు, శైవాలయాల్లో జరిగేటటువంటి పూజా విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఏదైనా ప్రత్యేకించి మనం చర్చించుకుంటున్నప్పుడు ఏంటంటే విశేష పూజల గురించి మీరు అడిగారు కాబట్టి మనకు ప్రతి దేవాలయంలో కూడా విశేష పూజలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆగమశాస్త్ర ప్రకారం చూస్తే మనకు ప్రతి దేవాలయం, ఏ దేవాలయం చూసుకున్నా కూడా మనకు వార్షిక ఉత్సవాలను చేస్తుంటారు. వార్షిక ఉత్సవాలు అంటే ఏడాదికి ఒకసారి ఉత్సవాలు. ఆ వార్షిక ఉత్సవాలు అంటే ఆ వార్షిక ఉత్సవాల్లో ఆ మాడవీధుల్లో, అంటే దేవాలయం చుట్టూతా ఆ మాడవీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తుంటారు. మూల విగ్రహాలను ఉత్సవం ఊరేగింపు జరగదు. కేవలం ఉత్సవ విగ్రహాలను మాత్రమే. మీరు ఉదాహరణకి ఏది తిరుపతిలో తీసుకోండి, మరి వార్షిక ఉత్సవాలను అక్కడ బ్రహ్మోత్సవాలుగా పిలుస్తుంటారు, అయితే వ్యవహరిస్తుంటారు. అక్కడ ఆ ఉత్సవ విగ్రహాలను మనం ఊరేగింపు జరుగుతుంది. కేవలం ఉత్సవ విగ్రహాలు ప్రపంచంలో ఒక్క ఉత్సవ విగ్రహాలు కాకుండా మూల విరాట్టును ఊరేగించే ఉత్సవం, ఏకైక ఉత్సవం పూరీ జగన్నాథ ఉత్సవం. పూరీ జగన్నాథ ఉత్సవం దాన్ని రథయాత్ర అంటారు. ఆషాఢ మాసంలో ఈ శుక్ల పక్ష విధియ నాడు జరుగుతూ ఉంటుంది, ప్రారంభమవుతుంది. 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా రథయాత్ర అని జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఆ మూల విరాట్టు అంటే ఆ గర్భగుడిలో ఉండేటటువంటి మూల విరాట్ విగ్రహాలను ఊరేగిస్తారు. అది అక్కడ ప్రత్యేకత. అది అంటే మిగతా గుళ్ళలో ఈ విధంగా చెయ్యరు. కేవలము ఆ ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఊరేగిస్తారు. అక్కడ ఆ కలపతో చేసినటువంటి ఆ మూల విరాట్ విగ్రహాలను తీసుకొచ్చి ఆ 3 రథాలు ఉంటాయి. ఆ 3 నందిఘోష్, తాళధ్వజ్ అండ్ మరియు దర్పదళన్ అంటారు. ఆ 3 రథాల ద్వారా ఆ గుండీచా అనే ఆనంద బజార్లో గుండీచా అనే చివరిలో ఆ చివరకు కొసకు ఉంటుంది. గుండీచా అంటే వాళ్ళ యొక్క పెంపుడు తల్లి. అంతవరకు అది లక్షలాది మంది వస్తారు. అక్కడ ఊరేగింపు చేసేసి మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ మూల విరాట్టును తిరిగి దేవాలయంలో యథాతథంగా ఉంచుతారు. అది వేరు. అట్లా ఈ ఊరేగింపులు అనేవి, విశేష పూజలు అనేవి రకరకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనం తిరుపతి తీసుకోండి, మిగతా దేవాలయాలు తీసుకోండి, వార్షికోత్సవాలు చేస్తారు. అంటే వార్షిక ఉత్సవాలు ఆగమశాస్త్ర ప్రకారం జరిపి ఊరేగింపు జరగడాన్ని వార్షికోత్సవాలు అంటారు. తర్వాత విశేష పూజలు అంటే ఉత్సవాలంటే పండుగలు, పబ్బాలు, పర్వాలు, ఇటువంటి సందర్భాల్లో జరిగేటటువంటి లేదా దేవుని యొక్క పుట్టినరోజు ఊరేగింపు కూడా ఉంటాయి. తర్వాత ఇప్పుడు శ్రీరామనవమి ఉంటారు, శ్రీరామనవమి ఉత్సవం అంటారు, శ్రీకృష్ణాష్టమి అంటారు. అట్లా జరిపేటటువంటి ఉత్సవాలు, విశేష ఉత్సవాలు కూడా జరుపుతాయి. అప్పుడు కళ్యాణాలు కూడా చేపిస్తాం. ఆ ఉత్సవాలు వేరేటటువంటి కళ్యాణోత్సవాలు అటువంటివి జరిపి వేరే రకంగా. తర్వాత అవి కాకుండా బ్రహ్మోత్సవాలను కూడా చేస్తుంటారు. బ్రహ్మోత్సవం అనేది
అన్నిటికంటే ఒక ఉన్నతమైన పవిత్రమైన అత్యున్నతమైనటువంటి ఉత్సవాలను బ్రహ్మోత్సవాలు అంటే సాక్షాత్తు బ్రహ్మ అంటేనే అత్యున్నతమైన అని అర్థం. బ్రహ్మానందం అంటారు. అంటే ఆ బ్రహ్మానందానికి మించిన ఆనందమే లేదు. అత్యున్నతమైన వాడే సృష్టికర్త బ్రహ్మ. అట్లాగే బ్రహ్మ ఎక్కడ ఉంటాడు? సత్యలోకంలో ఉంటాడు. మనిషి ఎవరైతే పుణ్యం చేస్తాడో, సత్వ రజో తమో గుణాలకు అతీతమైనటువంటి పుణ్యం చేసిన వ్యక్తి స్వర్గం వెళ్ళడు. స్వర్గానికి మించిన మనం ఎంతసేపు స్వర్గం నరకం అంటాం. స్వర్గం వెళ్ళడం అంటే స్వర్గం వెళ్ళిన తర్వాత మనం చేసిన పుణ్యం ఆ నిష్పత్తి ప్రకారం దామాష నిష్పత్తి ప్రకారం అనుభవించి తిరిగి మళ్ళీ మానవ జన్మ ఎత్తేయాల్సిందే. స్వర్గం అంటే ఫైనలైజ్ కాదు, అంటే పరిపూర్ణమైనది కాదు, అక్కడే ఉండడం కాదు. మనము ఏ మనిషి కూడా పరిపూర్ణంగా పాపము పుణ్యం అనేది చేయడు. రెండిటి మేళవింపు ఉంటుంది, నిష్పత్తి ఉంటుంది. అంటే కాబట్టి 90% పుణ్యాత్ముడు ఉంటాడు, 10% పాపాలు చేస్తే 10% పాపాలను నరకంలో అనుభవించి 90% పుణ్యాన్ని స్వర్గంలో అనుభవించి తిరిగి మానవ జన్మ ఎత్తాల్సిందే. కానీ పాప పుణ్యాలకు అతీతంగా పరిపూర్ణమైనటువంటి సాత్వ తమో రజో గుణాలకు అతీతమైనటువంటి పుణ్యాత్ముడు ఎవరైతే ఉంటాడో వాడు సత్వలోకం బ్రహ్మలోకం చేస్తాడు. దాన్నే బ్రహ్మానంద స్థితి అంటారు. అటువంటి బ్రహ్మ చేసేటటువంటి ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. అవి ఎక్కడ జరుపుతారు? మనకి తిరుపతిలో జరుగుతాయి. సాక్షాత్ బ్రహ్మ. ఎవరు బ్రహ్మ ఎక్కడ జన్మించాడు? విష్ణు యొక్క నాభిస్థానం నుంచి జన్మించినవాడు. కాబట్టి ఏడాదికి ఒకసారి బ్రహ్మోత్సవాలు తిరుపతిలో జరుగుతాయి. ఈ ఉత్సవాలు జరపడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే దేవుణ్ణి గ్రామస్తులు అంటే ఆ ఊరి వాళ్ళు, ఆ నగరం వాళ్ళు దర్శించడానికి వీలు కాని వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి దివ్యాంగులు ఉంటారు, అవును, తర్వాత బాలలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇటువంటి వాళ్ళు దైవ దర్శనం చేసుకోవడానికి దేవుడి దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళ యొక్క దర్శనం కోసం రాలేని పరిస్థితుల్లో భగవంతుడే సాక్షాత్తు ఈ విశేష పూజలు, ఈ ఉత్సవాలు, ఈ బ్రహ్మోత్సవాలు, ఈ రథోత్సవాల రూపంలో ఆయన బయటకు వస్తాడు. భక్తుల వద్దకే వస్తారు. భక్తులు అంటే ప్రజల వద్దకు పాలన అనుకోండి. కాబట్టి ఆ రకంగా భగవంతుడే ఆ మాడవీధుల్లో ఊరేగింపు చేస్తూ ఇంటింటికి వస్తే వాళ్ళు ఆ స్వామివారిని దర్శించుకోవడం అంటే అంతకంటే పరమ పవిత్రమైనటువంటి అంశం ఉంది. కాబట్టి ఈ ఉత్సవాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అంటే తన దగ్గరికి రాలేని వాళ్ళను దగ్గరికి స్వామివారే రావడం అనేది ఈ యొక్క విశేషమైనటువంటి అనేక రకాలైనటువంటి పూజా విధానాలు చాలా ఉన్నాయి. ఆ పూజ యొక్క విధానాలు ఆధ్యాత్మిక విధానాలతో పాటు ఆ యొక్క ప్రజల యొక్క దగ్గరికి వెళ్ళడం అనేది ఒక సామాజిక సంతులనం అన్ని వర్గాలకి. అంతేగాని మళ్ళీ వేరే ఏది ఉండదు అన్నట్టు. అంటే భగవంతుడు వీళ్ళకు విశేషమైన రోజే వీళ్ళకి కనిపించడం కానీ, లేకపోతే బ్రహ్మోత్సవాల నాడే వీళ్ళకి అందరికీ మంచిగా దర్శనం చేయించడం కానీ అట్లాంటిది అంటూ ఒక ప్రత్యేకత అనేది అంటే ప్రత్యేకమైన రోజుల్లో వస్తున్నాడు స్వామివారు. ఎందుకు వస్తున్నాడు అంటే రోజు అయితే చేయలేం కదా. ఇప్పుడు తిరుపతి లాంటి దేవాలయాల్లో రోజు ఏదో రకమైనటువంటి విశేష పూజలు ఆ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అన్ని దేవాలయాల్లో అటువంటి ఉత్సవాలు చేసేటటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితి ఉండదు. అందుకే ఉత్సవాలను కూడా శ్రద్ధా ఉత్సవాలు అంటారు. శ్రద్ధ ఆగమశాస్త్ర పూజా విధానాలు అంటారు. అంటే ఉదాహరణకు ఒక ధర్మాత్ముడు ఉన్నాడు, ఒక ఆర్థికంగా బాగా భగవంతుని పట్ల అనురక్తి, భగవంతుని పూజల పట్ల విశేషమైనటువంటి భక్తి ఉన్న వ్యక్తి అతను వచ్చేసి ఫలానా పూజ చేయాలి అన్నప్పుడు ఆ పూజ చేయించవచ్చు, ఆ భగవంతుని యొక్క ఉత్సవం జరపవచ్చు, జరపకూడదని ఏం లేదు. కాబట్టి ఆ రకమైనటువంటి విధానాలు ఉన్నప్పుడు, ఆ రకమైనటువంటి వనరులు ఉన్నప్పుడు రైట్ అది చేయొచ్చు. అప్పుడు భగవంతుడు ఉత్సవాలు చేయొచ్చు. అంటే భగవంతుడు అన్ని వేళలందు భక్తులకు ఒకే చూపుతోటి చూసి దర్శనం చూసేటువంటి పరిస్థితి అన్నట్టు ఉత్సవాలు చేస్తారు. అవే కాకుండా మీరు దేవాలయాల్లో కూడా చేస్తుంటారు. ఏముంటాయి దేవాలయాల్లో కళ్యాణోత్సవాలను జరుపుతుంటారు. నువ్వు చూసే ఉంటావు ఆ కళ్యాణోత్సవాలు. ఇప్పుడు తిరుపతిలో ఉదాహరణకు ఒక కళ్యాణోత్సవం కాదు, ఆ రకంగా ఇంకా వేరే ఏం చేస్తుంటారు, ప్రతి నిత్యము ఏదో రకమైనటువంటి ఉత్సవాలు. మనకు గరుడోత్సవం అని, లేకపోతే హనుమంతుడి ఉత్సవం అని, ఈ రకంగా ఉత్సవాలు మనకు రోజు మనకు అక్కడ జరుగుతుంటాయి. ఇవన్నిటి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనను, ధార్మిక పరమైనటువంటి నియమాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ప్రజలకు భగవంతునికి మధ్య ఉండేటటువంటి అనుసంధానం, మధ్య ఉండేటటువంటి అనుబంధం,
మధ్యత ఉండేటటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతనను పెంపొందించి ప్రజల్లో ఒక రకమైనటువంటి అత్యున్నత అంటే భగవంతుని పట్ల ఆరాధనా విధానాన్ని పెంపొందించడానికి ఈ ఉత్సవాలు తోడ్పడతాయి. ఎస్, ఇది సంగతి. విశేష పూజలు తర్వాత ఉత్సవాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎటువంటిది అనేది దానికి మనం ఈరోజు ఎలాగైనా సరే సమాధానం రాబట్టగలం. నమస్తే. నమస్తే.